ఉప్పేసి నూనెలో వేసాను కదా, మూత పెట్టి ఉడికించానండి. ఫస్ట్ అంటే లిడ్ పెట్టేసాను. అది ముందు మనకి కుక్ అయినాక లిడ్ తీసాను. ఒక 10 మినిట్స్ అలాగా వదిలేస్తానండి. కాయల్లో నీరంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం కూర క్రిస్పీగా అవుతుంది. మా అమ్మాయికి ముద్దగా ఉండకూడదు కూర. ఒక ఎల్లుల్లిపాయని చితకొట్టి వేసానండి. కరివేపాకు జీలకర్ర వేసానండి. ఇంకా ఇది కొంచెం తడిగా ఉంది. ఇదంతా పోయినాక ఇది ఒక కారం వేస్తానండి. జస్ట్ కారం వేసి ఒక తిప్పి ఆపేస్తానండి. ఇది ఇంకా కొంచెం క్రిస్పీ అవ్వాలి. ఇదండి చేపల పులుసు రెడీ అయిపోయింది మా వారి కోసం. చేపలు, ఉప్పు, కారం, నూనె అన్నీ నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయక ఉప్పు, కారం, పసుపు వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. చింతపండు పులుసు వేస్తా. పులుసు మరిగేటప్పుడు చేపలు వదిలేనండి. చేపలు ఎలాగంటే అలాగనే చూసారా. దానివల్ల చేపలు చితికిపోవండి. తర్వాత కొత్తిమీర వేసాను. ఇది చేపల పులుసు అండి మా వారి కోసం. వంట చాలా ఫాస్ట్గా చేస్తానండి. ఇది మా అమ్మాయి వచ్చేసింది. ఇంకా బయలుదేరిపోతానండి. వచ్చి భోంచేస్తా. ఇప్పుడే టిఫిన్ తిన్నామండి. ఇంకా బయలుదేరి వచ్చి నేనేం కొన్నానో మీకు చూపిస్తాను.